హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనోనిమస్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలుసా లేదా అని చెక్ చేసుకోండి. మన ఇండియాలో ఎప్పటికీ మోనోపోలీ కంపెనీగా మిగిలిపోయే కంపెనీ ఏది? ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇమేజ్ ఒక ఫెస్టివల్లో తీసింది. ఆ ఫెస్టివల్ పేరు ఏంటి? హెచ్ఎంపీవీకి కోవిడ్-19కి ఉన్న సంబంధం ఏంటి? బ్లాక్ అండ్ వైట్ మూవీస్ టైంలోని డేంజరస్ స్టంట్స్ని విఎఫ్ఎక్స్ లేకుండా చేసిన యాక్టర్ ఎవరు? ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే వీడియో చూడకముందే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒక పాయింట్ తెలిసినా కమెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఈరోజు మనం హెచ్ఎంపీవీ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి కేసెస్ పెరిగి ఉండొచ్చు. ఇంకా అంతకు మించి ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, పీరియాడిక్ టేబుల్. ఇది మీలో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఆ ఎలిమెంట్స్ని ఒక రేంజ్లో చదివేవాళ్ళం. ఇంకా ఇంటర్లో చెప్పాల్సిన పనే లేదు, అలా చదివించి ఉంటారు. బిల్ గేట్స్ ఆఫీస్లో ఒక పీరియాడిక్ వాల్ ఉంది. ఈ వాల్లో పీరియాడిక్ టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంటుంది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ తప్ప ప్రతి ఒక్క ఎలిమెంట్ శాంపిల్స్ ఆ వాల్స్లో ఇన్స్టాల్ చేసి పెట్టాడు. గ్యాసెస్ని మాత్రమే బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టాడు. ఒకసారి ఊహించుకోండి, బిల్ గేట్స్కి కెమిస్ట్రీ అంటే ఎంత ఇష్టమో అని. ఈ పీరియాడిక్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. ఎంతోమంది కెమిస్ట్రీ లవర్స్ ఈ పీరియాడిక్ వాల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు ఏ మూవీలో అయినా పెద్ద పెద్ద స్టంట్స్ని చేయాలి అంటే ఖచ్చితంగా వాడే టెక్నాలజీ విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ లేకపోతే మూవీలో చేసే స్టంట్స్ రియల్గా చేయాల్సి వస్తుంది. చేయడం అంటే చేస్తారు, కానీ కొన్ని డేంజరస్ స్టంట్స్ని చేయాలి అంటే వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకున్నట్లే. అయితే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ టైంలోనే ఒక యాక్టర్ ఉన్నాడు. అతను ఎన్నో డేంజరస్ స్టంట్స్ని విఎఫ్ఎక్స్ లేకుండా తన లైఫ్ని రిస్క్ చేసి ఆ స్టంట్స్ని చేసేవాడు. అతని పేరే బస్టర్ కేటన్. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఇతని స్టంట్స్ ఎలా ఉంటాయో అని. ఇతను ఒక యాక్టర్, కమెడియన్, డైరెక్టర్ అండ్ మెయిన్ స్టంట్ మ్యాన్ కూడా. ఇతను ఆ స్టంట్స్ అన్ని విఎఫ్ఎక్స్ ఆర్ ఎడిటింగ్ లేకుండా తానే స్వయంగా చేస్తాడు. ముందు చెప్పినట్టు ఈ స్టంట్స్ చాలా రిస్కీ. ఈ స్టంట్స్ వల్ల అతన్ని కోర్ట్ ఆఫ్ స్టంట్స్ అని కూడా మనం అనొచ్చు. ఆ టైంలోనే అంత కష్టమైన స్టంట్స్ని చేసేవారు అంటే ఆ డెడికేషన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ అటువంటి యాక్టర్స్ని మనం చూడలేము. ఫ్యాక్ట్ నెంబర్ 3, జనరల్గా ప్రతి ఇండస్ట్రీని రిప్రజెంట్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. లైక్ స్టీవ్ జాబ్స్, ముఖేష్ అంబానీ, అదానీ, జెఫ్ బెజోస్, ఇలా ఎంతోమంది వాళ్ళ ఇండస్ట్రీలో టాప్గా ఉంటారు. కానీ పక్కా వాళ్ళ నుంచి కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఒక గవర్నమెంట్ కంపెనీ. అసలు కాంపిటీషనే ఉండదు. అదే మన ఐఆర్సిటిసి. కానీ ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఐఆర్సిటిసి రైల్వే నెట్వర్క్ని ఆపరేట్ చేస్తుంది కానీ బిజినెస్ చేయదు కదా అని మీరు అనొచ్చు. కానీ విషయం ఏంటంటే ఐఆర్సిటిసి రైల్వేస్ని ఆపరేట్ చేయదు. ఇది ప్రయాణికుల కోసం టికెటింగ్, క్యాటరింగ్, హాస్పిటాలిటీ, టూరిజం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది నేను చెప్తున్నది కాదు, ఐఆర్సిటిసి అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. ఐఆర్సిటిసి 1999లో స్థాపించబడింది. ఫస్ట్ డే అయితే కేవలం 29 టికెట్స్ మాత్రమే అమ్మగలిగింది. ప్రజెంట్ అయితే రోజుకి 11 లక్షల టికెట్స్ సెల్ అవుతున్నాయంట. ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే ఐఆర్సిటిసి యొక్క రెవెన్యూ టికెటింగ్ కంటే క్యాటరింగ్కే ఎక్కువ వస్తుంది. కావాలంటే ఈ పై చార్ట్లో మీరు గమనించవచ్చు. 2003లో ఐఆర్సిటిసి రైల్ నీర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనే ప్రోడక్ట్ని రిలీజ్ చేసింది. జస్ట్ ఈ ప్రోడక్ట్ నుంచి 2022లో 1722 మిలియన్ల రెవెన్యూని జనరేట్ చేయగలిగింది అంట. అమేజింగ్ ఏంటంటే రైల్వేస్లో ప్రోడక్ట్స్ని అమ్మే ఒకే ఒక కంపెనీ ఐఆర్సిటిసి. అసలు కాంపిటీషనే లేదు. ఎప్పటికీ ఐఆర్సిటిసి మోనోపోలీ కంపెనీగానే మిగిలిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇమేజ్లో గమనిస్తే అందరికీ ఒక సిమిలారిటీ ఉంటుంది. అదే ఎర్ర జుట్టు. మీరు ఎంత వెతికినా కానీ ఒక్క నల్ల జుట్టు కలిగిన వ్యక్తి కూడా మీకు కనపడరు. ఎందుకంటే ఇది ఒక ఫెస్టివల్. ఇక్కడికి ఓన్లీ రెడ్ హెయిర్ పీపుల్ మాత్రమే గ్యాదర్ అవుతారు. ఈ ఫెస్టివల్ నెదర్లాండ్స్, ఐర్లాండ్లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్ టోటల్గా 3 days జరుగుతుంది. ఈ ఫెస్టివల్కి 80 కంట్రీస్ నుంచి ప్రజలు వస్తారు అంట. ఫస్ట్లో ఈ ఫెస్టివల్ 2005లో అస్టెన్ అనే సిటీలో జరిగింది. 2007 నుంచి 2018 వరకు నెదర్లాండ్స్లో జరిగింది. 2013లో ఈ ఫెస్టివల్కి
1672 మంది నేచురల్ రెడ్ హెయిర్ పీపుల్ గ్యాదర్ అయినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి కూడా ఎక్కింది. ఈ ఫెస్టివల్ 3 ప్రధానమైన విలువలపై ఆధారపడి ఉంటుంది. అవి ఏంటంటే కనెక్షన్, ప్రైడ్ అండ్ రికగ్నిషన్. ఈ ఫెస్టివల్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీలో ఈ 3 వాల్యూస్లో ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొన్ని రోజులుగా న్యూస్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కువ ఆందోళనకి గురి చేస్తున్న న్యూస్ చైనాలో పాకుతున్న కొత్త వైరస్. అసలు ఎందుకు ఈ వైరస్ న్యూస్ అంతగా స్ప్రెడ్ అవుతుంది? ఇది నిజంగా అంత డేంజరా? మన ప్రాణాలని తీసే బలం ఈ వైరస్కి ఉందా? మళ్ళీ కోవిడ్-19 టైంలో వచ్చినట్లు లాక్డౌన్కి అవకాశం ఉందా? అన్నిటికన్నా మెయిన్ డౌట్, ఇది మన ఇండియాలోకి ఎంటర్ అవుతుందా? వీటి అన్నిటికన్నా ముందు అసలు ఈ వైరస్ గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటోన్యూమో వైరస్. ఇది మన రెస్పిరేటరీ ట్రాక్ అంటే శ్వాస వ్యవస్థపై ఎఫెక్ట్ చూపిస్తుంది. రెస్పిరేటరీ సింటైసియల్ వైరస్ ఆర్ఎస్వి అండ్ ఫ్లూ లాగా చలికాలంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మెయిన్ సిమ్టమ్ అయితే జలుబు, జ్వరం, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. అయితే ఈ వైరస్ని ఇప్పుడు కనుక్కున్నారా లేదా ముందే కనుగొనబడిందా? సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ వైరస్ 2001లోనే కనుక్కున్నారు. సో దీన్ని బట్టి మనం ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వైరస్కి కోవిడ్-19కి ఉన్న సంబంధం ఏంటి? ఇందులో టోటల్గా 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది హెచ్ఎంపీవీ కూడా ఎక్కువ చిన్నపిల్లలు అలాగే వృద్ధుల యొక్క రెస్పిరేటరీ ట్రాక్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సెకండ్‌ది ఈ హెచ్ఎంపీవీ సిమ్టమ్స్ కోవిడ్-19 సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. లైక్ జలుబు, జ్వరం, ఊపిరి పీల్చుకోవడం కష్టం అవ్వడం వంటివి. థర్డ్‌ది 2 వైరసెస్ కూడా ఇన్ఫెక్షియస్. అంటే ఈ వైరసెస్‌తో ఎఫెక్ట్ అయిన మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో మనం వాళ్ళు టచ్ చేసిన వస్తువులు కావచ్చు, వాళ్ళ పక్కన కూర్చోవడం, వాళ్ళు తుమ్మినప్పుడు పక్కన ఉండటం వంటివి చేయకూడదు. ఫోర్త్‌ది ఈ 2 వైరసెస్ కూడా టెంపరేచర్ సెన్సిటివ్. అంటే ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర ఇవి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే టెంపరేచర్ తక్కువగా ఉంటే వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువ చలికాలంలో ప్రభావం చూపిస్తాయి. అయితే మరి ఇది ఇండియాలోకి వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేం, కానీ రావచ్చు. ఎందుకంటే ఇది స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ బెంగుళూరులో 2 కేసెస్ ఫైల్ అయ్యాయి కూడా. ఇద్దరు కూడా చిన్నపిల్లలే. ఫస్ట్ బేబీ ఏజ్ వచ్చి 3 మంత్స్. ఆ బేబీ ముందు నుంచే బ్రాంకో నిమోనియాతో బాధపడుతున్నట్టు రిపోర్ట్స్‌లో తెలిసింది. రెండవ బేబీ ఏజ్ వచ్చి 8 మంత్స్. ఈ బేబీ జనవరి 3న హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా గుర్తించబడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే 2 కేసెస్‌లో కూడా బేబీస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు. అంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సోకింది అని చెప్పడానికి లేదు. ఇది మన ఇండియాలోనే వచ్చిన కేసెస్. జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అయినటువంటి అటుల్ గోయల్ గారు చెప్పేదాని ప్రకారం మనం ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో అయితే భయపడాల్సిన పని ఏమీ లేదు. మేమంతా స్టడీ చేశాం. అన్ని రిపోర్ట్స్ క్లియర్‌గా చూసాం. ఒకవేళ ఏమైనా జరిగినా కానీ బెడ్స్ కావచ్చు, ఎక్విప్‌మెంట్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు అంతా మేము రెడీ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాకపోతే అందరూ సేఫ్టీ మెజర్స్‌ని పాటించమని ఆయన తెలిపారు. శానిటైజ్ చేసుకోవడం, మన కళ్ళని, ముక్కుని లేదా నోరుని చేతులు వాష్ చేసుకోకుండా టచ్ చేయడం, ఏదైనా వస్తువులు షేర్ చేసుకోవడం, కొద్దిగా ఆరోగ్యం బాలేని వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం వంటివి చేయకుండా ఉండడం మంచిది. అలాగే హైదరాబాద్‌కి చెందిన అపోలో డాక్టర్ అయినటువంటి సుధీర్ కుమార్ గారు చెప్పేదాని ప్రకారం ఈ వైరస్ సోకిన 7 రోజుల్లో కోలుకుంటామని ఆయన చెప్తున్నారు. మరి ఈ వైరస్ కోవిడ్-19 అంత సివియర్‌గా ఉంటుందా? లాక్‌డౌన్ మళ్ళీ రావచ్చు అంటారా? నేను అయితే ఖచ్చితంగా అలా జరగదు అనుకుంటున్నాను. మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూశారు అంటే వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.